అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని ఓఆర్ఆర్లో ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం పోలీసులు కాల్పులకు తెగబడ్డ సంఘటన ఒక్కసారిగా హైదరాబాద్ను ఉలికిపాటుకు గురిచేసింది. ఎవరైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న శ్రీకాంత్, తనను పట్టుకునేందుకు పోలీసులు అర్ధరాత్రి ఓఆర్ఆర్ ఆదిపట్ల రోడ్ నెంబర్ 11 వద్ద ఈ యొక్క తను ఒక డీసీఎంలో ప్రయాణిస్తుండని తెలుసుకున్న పోలీసులు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు తను వెంబడించి తనను పట్టుకునే క్రమంలో శ్రీకాంత్ పోలీసులపై ఎదురుదాడికి పాల్పడడం, దీంతో పోలీసులు ఫైరింగ్ చేసిన పరిస్థితి ఒక్కసారిగా హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపాటు గురిచేసింది. అసలు ఎవరు ఈ శ్రీకాంత్, ఏంటి, ఎక్కడెక్కడ ఏమేం కేసులు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే శ్రీకాంత్ కోసం దాదాపు నల్గొండ జిల్లాలో 6 కేసులు ఉన్నాయి. దాంతోపాటు ఆంధ్రాలోని గుంటూరులో ఒక మర్డర్ కేసులో ఉన్నాడు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక కానిస్టేబుల్ హత్య కేసులో కూడా ఏటుగా ఉన్నాడు ఈ శ్రీకాంత్. సో ఈయన తను పోలీసుల కళ్ళు కప్పి అనేక నెలలుగా, సంవత్సరాలుగా తను పోలీసుల కళ్ళు కప్పి ఈ రెండు రాష్ట్రాల్లో మళ్ళా చిన్న చిన్న చోరీలకు పాల్పడుతుండడంతో గత నెల నల్గొండ జిల్లాలో జరిగిన ఒక దొంగతనం కేసులో పోలీసులు ఛాలెంజ్గా తీసుకోవడంతో పాటు ఎలాగైనా ఈసారి ఖచ్చితంగా శ్రీకాంత్ను పట్టుకోవాలని పోలీసులు భావించి తనను ఫోన్ ట్రాపింగ్ చేయడం, తన లొకేషన్ ట్రేస్ చేయడం, ఈ రెండు పనుల ద్వారా పోలీసులు తనని పట్టుకునేందుకు గత రాత్రి హైదరాబాద్లోని ఓఆర్ఆర్ బొంగుళూరు రహదారి పైన ఏదైతే ఆదిపట్ల సమీపంలో డీసీఎంలో వెళ్తున్న శ్రీకాంత్ను పోలీసులు అడ్డగించారు. సో ఇది గమనించిన శ్రీకాంత్ వెంటనే తన డీసీఎంలో ఉన్న ఆయుధాలతోటి, అంటే రాడ్స్, అదేవిధంగా ఒక కత్తి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది, వాటితో పోలీసుల పైన ఎదురుదాడికి పాల్పడి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. సో ఈ క్రమంలోనే నల్గొండ సిసిఎస్ పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు, మరికొంతమంది నల్గొండ జిల్లాకు సంబంధించిన డిఎస్పి రవి నేతృత్వంలో ఈ ప్రక్రియ మొత్తం జరిగింది. అయితే ఇందులో తన ఎవరైతే నిందితుడుగా ఉన్న శ్రీకాంత్ ఎడమ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. తనను వెంటనే వనస్థలిపురంలో ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రాథమికంగా చికిత్స అందించి అంబులెన్స్లో నల్గొండకైతే తరలిస్తున్నారు. నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం తనను కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టనున్నారు. అయితే వాస్తవంగా పోలీసులు తన కోసం రివార్డు కూడా ప్రకటించారు. తనను ఎవరైనా తనకు సంబంధించిన సమాచారం కనుక తెలిపితే, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న శ్రీకాంత్ సమాచారం తెలిపితే కొంత నగదు ప్రోత్సాహకాన్ని కూడా బహుమతిని అందిస్తామని కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ క్రమంలో తనపైన దాదాపు 100 కేసులు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. రెండు రాష్ట్రాల్లో చోరీ కేసులు ఉన్నాయి, హత్య కేసులు ఉన్నాయి, అదేవిధంగా కొట్లాట, చిల్లర పంచాయతీలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే దాదాపు 100 కేసులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా నల్గొండ జిల్లాలోనే 6 కేసులు ఉన్నాయి. దీనిపైన సిసిఎస్ పోలీసులు నజరు పెట్టిరు. సో డిఎస్పి రవి నేతృత్వంలో ఈ యొక్క మొత్తం కూడా తనను పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించడమే కాకుండా ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేకుండా తనను కేవలం ఒక బుల్లెట్ మోకాలుకు తాకి, అంటే ఎడమ కాలుకు తాకి కుప్పకూలిపోయిన నేపథ్యంలోనే తనను పట్టుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి నల్గొండ డిఎస్పి రవి మీడియాతో మాట్లాడుతూ కూడా నల్గొండలో 6 కేసులు ఉన్నాయి, మరొక మర్డర్ కేసు ఉంది, దాంతోపాటు తనపైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా తనపైన ఈ యొక్క కేసులున్న నేపథ్యంలోనే తనను పట్టుకునేందుకు పక్కా సమాచారంతోనే హైదరాబాద్కి బయలుదేరినట్లుగా చెప్తున్నారు. అయితే 2 టీమ్స్గా వచ్చి తనను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఒకటి హైదరాబాద్ నుంచి, అదేవిధంగా నల్గొండ సిసిఎస్ పోలీసుల బృందాలు, ఈ 2 కూడా ఉన్నాయి. ఇందులో ఒక హెడ్ కానిస్టేబుల్, నల్గొండ సిసిఎస్కి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్కి స్వల్ప గాయాలు కూడా అయినాయి. తనకు కూడా ఇక్కడే చికిత్స అందించి తనను క్షేమంగా నల్గొండకైతే పంపించారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో ఉన్న కొంతమంది రౌడీ షీటర్ల పైన పోలీసులు ఇప్పటికే నజరు పెట్టిరు. కొంతమంది పైన పీడీ యాక్ట్, నల్గొండకు సంబంధించి 1-2 పైన పీడీ యాక్ట్లు కూడా గతంలో నమోదైనాయి. ఇప్పుడు తాజాగా ఈ యొక్క శ్రీకాంత్ను ఫైరింగ్ చేసి పట్టుకోవడం, దాంతోపాటు తనపైన ఉన్న కేసులు దాదాపు 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో కేసులు ఉన్న నేపథ్యంలో తనపైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు అయితే రంగం సిద్ధం చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఓఆర్ఆర్ పైన ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో పోలీసులు గన్ ఫైరింగ్ శబ్దాలకు స్థానికంగా ఉన్న వాహనదారులు తీవ్ర భయాందోళన చెందిరు. అయితే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అంటే పోలీసులు ఎవరిపైన అటాక్ చేస్తున్నారు, ఒకవేళ ఆ తప్పించుకునే వ్యక్తి ఎవరో తోటి ప్రయాణికులకు తెలియకపోవడంతో ఓఆర్ఆర్ పైన ఒక గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొంది. ఎట్టకేలకు సినీ ఫక్కీలో తప్పించుకుందామని ప్రయత్నం చేసిన శ్రీకాంత్ను పోలీసులు ఎట్టకేలకు అయితే పట్టుకున్నారు.